గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఇదే సంవత్సరంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి చాలా మంది విద్యార్థులు ఏమంటున్నారంటే ఆర్పిఎఫ్ ప్రీవియస్ పేపర్స్ కానీ లేదంటే ఈ గ్రూప్ 2 సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే ప్లాన్ చేస్తున్నా. మరి ఈ రోజు మన క్లాస్లో ఏంటిది అని అంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్ లో నంబర్ ఆఫ్ సర్కిల్స్ కానీ సో ఒక లార్జ్ స్క్వేర్ అనేది ఇవ్వడం జరిగింది. మరి అందులో మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది అని అంటే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది లార్జ్ స్క్వేర్ అంటున్నాడు. అంటే ఏదైతే మనకి చతురస్రం కనిపిస్తుందో ఆ చతురస్రానికి వైశాల్యం అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కాన్సెప్ట్ ఏంటి అని అంటే సో చతురస్ర వైశాల్యం రావాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటి, సో సైడ్ తీసుకుంటే సైడ్ ని స్క్వేర్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఆల్ సైడ్స్ ఏమనుకోవాలి, ఈక్వల్. సో ఏ అనేది అవుతుంది, ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి దాన్ని మనం స్క్వేర్ గా తీసుకుంటాం. దాన్ని ఏ స్క్వేర్ అనుకుంటే మనకి ఏమొస్తుందంటే ఏరియా వచ్చేస్తుంది కదా. మరి ఏ అని వాల్యూ మెజర్మెంట్ ఇచ్చిందా అంటే ఇవ్వలేదు. సో ఈ రకంగా మనం దాన్ని ఎలా ఏ వాల్యూ తీసుకోవచ్చు, ఒక సైడ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవచ్చు చూడండి. మనం ఇక్కడ ఎక్స్ కాన్సెప్ట్ చెప్తాను, కానీ రెండోది ఏంటంటే మనకి ఇక్కడ ఈ పార్ట్ చూడండి. ఇక్కడ ఈ పార్ట్ అనేది ఈ పార్ట్ ఏమిచ్చిండు అని అంటే 4 ఇచ్చిండు. అంటే మీటర్స్ సెంటీమీటర్స్ అని పక్కన పెడితే యూనిట్స్ అనుకోండి. సో ఈ పార్ట్ ఎంత ఇచ్చిండు అని అంటే 6 ఇచ్చిండు. అప్పుడు నాకు ఇక్కడ చూడండి ఈ మెజర్మెంట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ లార్జ్ ఇక్కడ సర్కిల్ చూడండి, లార్జ్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం తీసుకోవచ్చు, రేడియస్ అంటాం. ఈ పార్ట్ ఏమంటాం, రేడియస్ అంటాం. సో ఈ రెండు రేడియస్ అంటే డయామీటర్ అవుతుంది, అంటే వ్యాసం పొడుగు అవుతుంది. ఆ వ్యాసం పొడుగు ఏమవుతుందంటే చతురస్ర భుజానికి సమానం అవుతుంది కదా. అప్పుడు నేనేం చేస్తున్నా అంటే షార్ట్ కట్ లో ఇలా ఆలోచించవచ్చు అంటున్నా. మరి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది అంటున్నాడు కదా. సో 6 ఉంది, ఇక్కడ 4 ఉంది అని తీసుకున్నాడు. మరి ఆ 6, 4 అనే కాంబినేషన్ చూడండి. 4 లో హాఫ్ ఎక్కువ చేస్తే 4 కి 50% 6 అవుతుంది. 4 కి 50% ఎక్కువ చేస్తే 6 అవుతుంది. అందుకోసం ఈ పార్ట్ ని నేను ఏం చేస్తున్నా అంటే ఈ పార్ట్ ని 4 ని హాఫ్ చేస్తున్నా. 4 ని హాఫ్ చేస్తే 50% ఎక్కువ ఉంది కాబట్టి సో దీన్ని 2 మెజర్మెంట్ గా తీసుకున్నాం. అప్పుడు 6 + 2 ఎంత అవుతుందంటే 8. ఆటోమేటిక్ గా ఈ రేడియస్ ఎంత అవుతుంది అని అంటే 8 అవుతుంది. అందుకోసం ఇక్కడ 8 + 8 టోటల్, ఇక్కడ 8 ఇక్కడ కూడా మనకి ఎంత వస్తుంది 8. అంటే సో టోటల్ డయామీటర్ ఎంత అవుతుందంటే 16 అవుతుంది. మరి ఇక్కడ 8 + 8 అయితే 8 + 8 అయితే మనకి ఏ ఈక్వల్ ఎంత వస్తుందండి, ఇక్కడ 16 వస్తుంది. అందుకోసం మనం ఏం చేయొచ్చు అని అంటే 16 స్క్వేర్ తీసుకుంటే నాకు వచ్చే ఆన్సర్ 256. దాన్ని స్క్వేర్ యూనిట్స్ గా తీసుకుంటాం. ఏదైనా మెజర్మెంట్ సెంటీమీటర్స్ అండ్ మీటర్స్ ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే 256 స్క్వేర్ మీటర్ అనేది తీసుకుంటాం. దీన్ని మనం ఏరియాగా తీసుకోవచ్చు. మరి అటువంటి కాన్సెప్ట్ లేనప్పుడు ఏం చేస్తాం సార్ అంటే సో ఇటువంటి కాన్సెప్ట్ లేనప్పుడు, ఈ లాజిక్ లేనప్పుడు ఏం చేస్తాం సార్ అంటే సో జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ రేడియస్ ఇచ్చిన చూసారా, ఈ లార్జ్ సర్కిల్ క్యాపిటల్ ఆర్ తీసుకుంటున్నాం. ఈ రేడియస్ ఎంత అయితే మనకు తెలుసా, ఇక్కడ ఈ రేడియస్ అనేది ఆ రేడియస్ అనేది తెలియదు అంటే దాన్ని ఎక్స్ అనుకోండి. ఆ రేడియస్ అని తెలుసా అంటే తెలియదు. సో ఎక్స్ అనుకోండి. మరి ఇది ఎక్స్ అయినప్పుడు ఇది ఎంత ఇచ్చిండు, 6 ఇచ్చిండు. మరి ఆ ఎక్స్ లో ఇది కూడా ఎక్స్ అన్నట్టే కదా. సో టోటల్ పార్ట్ ఎక్స్ అన్నట్టు కాబట్టి ఎక్స్ లో 6 తీసేస్తే ఈ మెజర్మెంట్ కదా వచ్చేది. అందుకోసం మనం దాన్ని ఏం చేస్తామంటే సో ఈ రెండిటి భాగాలు అంటే ఆపోజిట్. సో ఇక్కడ ఈ రేడియస్, ఇక్కడ ఈ రేడియస్, లేదంటే ఈ రెండిటి రేడియస్ అన్నట్టు దాన్ని ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నా, ఈ పార్ట్ ఎక్స్ అనుకుంటున్నా. మరి ఇప్పుడు ఈ పార్ట్ ఏమవుతుంది అని అంటే చూడండి, ఇక్కడ ఈ పార్ట్ మొత్తం, ఇక్కడ నుండి ఈ పార్ట్ మొత్తం ఏమవుతుంది అని అంటే x - 6 అవుతుంది. రైట్, x - 6 అవుతుంది. అంటే ఈ పార్ట్ అవుతుంది అన్నట్టు. సో దాన్ని మనం ఏం చేయొచ్చు అని అంటే ఇంటూ చేసుకోవాలి. x - ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 6 అనేది తీసుకోండి. ఇక్కడ మనకి ఈ పార్ట్ అనేది తీసుకుంటాం, దాన్ని ఇంటూ చేయొచ్చు మనం. మరి దానికి ఎలా ఈక్వల్ చేయొచ్చు అని అంటే ఇక్కడ అంటే ఇది ఈ పార్ట్ కి ఈక్వల్ చేయొచ్చు. ఇక్కడ నుండి ఈ పార్ట్ ఇది కూడా ఏమవుతుంది మనకి ఎక్స్ అవుతుంది. అప్పుడు x - ఏం రాసుకోవచ్చు అని అంటే 4 రాసుకోవచ్చు. ఇది ప్రొసీజర్ అవుతుంది. రైట్, సో ఇక్కడ చూడండి ఇది కూడా ఎక్స్ అన్నట్టే కాబట్టి ఈ పార్ట్ 4 అయినప్పుడు ఈ పార్ట్ కూడా 4 కదా. అప్పుడు నేను ఈ పార్ట్ మాత్రమే తీసుకుంటున్నా, ఈ పార్ట్ మాత్రమే తీసుకుంటున్నా. ఈ వాల్యూ ఏమవుతుందంటే x - 4 అవుతుంది. మరి ఈ వాల్యూ కూడా ఏమవుతుంది అని అంటే ఈ వాల్యూ కూడా ఏమవుతుందంటే x - 4 అవుతుంది. మరి ఇక్కడ ఇది x - 4, ఇది x - 4, ఇది x - 6 గా తీసుకున్నాం, అది x. అంటే ఈ పార్ట్ ని మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇది ఈక్వల్స్ టు ఇది అవ్వాలి కాబట్టి చూడండి డయామీటర్. సో ఇక్కడ తీసుకోండి ఇది ఈక్వల్స్
క్వశ్చన్ ఇది అవ్వాలి కాబట్టి మనం డయామీటర్ కదా తీసుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ ఈక్వల్ చేసిన అన్నట్టు. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అయితే -6x అవుతుంది. దీన్ని మీరు ఇక్కడ ఏం రాసుకోవచ్చు అని అంటే x-4 ఏం రాసుకోవచ్చు అంటే హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అప్పుడు a - b హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు b స్క్వేర్ అంటే 16 ఇక్కడ ప్లస్ ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ఇక్కడ 4x అంటే 2ab అంటాం కదా, అప్పుడు 8x అవుతుంది. క్లియర్. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఈ 8 ఇటు వస్తే 8 - 6 2x అవుతుంది. అప్పుడు ఈక్వల్స్ టు 16 అవుతుంది. అప్పుడు 2 అనేది మనం క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది అంటే 8. అప్పుడు నాకు ఇక్కడ x ఈక్వల్స్ వాల్యూ ఎంత అవుతుంది అని అంటే 8 అవుతుంది. అంటే ఈ పార్ట్ నాకు x ఈక్వల్స్ ఇప్పుడు ఎంత వస్తుంది 8 అనేది వస్తుంది. ఈ రకంగా మనం తీసుకోండి. ఇగో ఈ పార్ట్ ని ఇక్కడ డయామీటర్ ఉంది కదా, ఈ పార్ట్ ని ఈక్వల్ చేస్తున్నా, ఇది ఇంటి ఇది ప్లస్ ఇది ఇంటి ఇది చేస్తే అవి రెండు సమానం అవ్వాలన్నట్టు ఈ సర్కిల్లో స్మాలర్ సర్కిల్. ఇది కాన్సెప్ట్ అవుతుంది. అప్పుడు x ఈక్వల్స్ 8 వచ్చింది అని అంటే డెఫినెట్లీ ఇది ఎంత అన్నట్టు ఇప్పుడు 8 అవుతుంది. మరి ఇది కూడా ఎంత అవుతుంది 8 అవుతుంది. అప్పుడు 8 + 8 టోటల్ సైడ్ లెంత్ ఎంత అవుతుంది 16 అవుతుంది. సో ఏదైనా తీసుకోండి, సైడ్ లెంత్ ఎంత అవుతుంది అన్నట్టు 16 అవుతుంది. అప్పుడు 16 తీసుకోండి, ఆ 16 ని స్క్వేర్ చేస్తే నాకు 256 వస్తుంది. రైట్. సో ఇటువంటి కాన్సెప్ట్ క్వశ్చన్స్ కూడా మనకి చాలా వరకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఆప్షన్ అనేది థర్డ్ వన్ అనేది కరెక్ట్ అని చెప్పాలి. క్లియర్ కదా. కానీ లాజిక్ ఏంటంటే నేను ఒకటే వెళ్తున్నా, 4 కి 50% ఎక్కువ. అలాంటప్పుడు మనం ఇగో ఈ పార్ట్ ని ఏమనుకోవచ్చు అని అంటే ఇగో ఈ పార్ట్ ని మనం దాన్ని హాఫ్ తీసుకోవచ్చు అన్నట్టు. ఇగో నేను చేసిన కాన్సెప్ట్ ఏంది ఇక్కడ హాఫ్ 4/2 చేసుకుంటే ఇందులో సగం అని తీసుకోవాలన్నట్టు. అప్పుడు ఇది 6 + 2 ఎంత 8 అవుతుంది. కాబట్టి ఆ విధంగా డైరెక్ట్ మూవ్ అవ్వచ్చు. క్లియర్ కదా. సో థ్యాంక్ యూ అండి.